కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందున స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్. తెలంగాణలో మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కార్పొరేషన్కు బదులుగా సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపులకు చెప్పడం సరికాదన్నారు. అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అన్ని స్టేట్లలో అంటే ఊళ్ళో అమెరికానే కాకుండా కెనడా కానీ యూరోప్ కానీ లండన్ కానీ యూఏ కానీ అక్కడ అన్నిట్లలో కూడా కాపులు ఎవరున్నా మున్నూరు కాపులు ఎవరున్నా కూడా అందరినీ 1,00,000 మందిని గ్లోబలైజేషన్ చేయాలి. అందరికీ కూడా విదేశాలు వచ్చే వాళ్ళకు కూడా ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అండగా ఉంటుంది అనేది వారు గొప్పగా పనులు చేస్తున్నందుకు ఈరోజు వారిని అభినందిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు సూర్యాపేట జిల్లా వనమహోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన నేను అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంకు మీరు మున్నూరు కాపు కార్పొరేషన్ 3,000 కోట్ల రూపాయలు మా డిమాండ్స్ భూమి ఇవన్నీ కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా నేను